హరే కృష్ణ. హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. నా ఛానల్ పేరు వచ్చి రమాదేవిస్ వరల్డ్ అండి. ఇక నేనైతే కిచెన్లో పెయింట్ వేస్తున్నా. మొన్న కలర్ పెయింట్స్ తెచ్చిన కదా, అందులో ఇంకొంచెం మిగిలిందనమాట. అందు నుంచి మన స్టవ్ కాడ పెయింట్ వేద్దామని చూసిన. ఇది వరకైతే మంచిగా జాజుతో అలికి ముగ్గేసేదాన్ని. నేను ప్రతిరోజు కూడా స్టవ్ మాత్రం కంపల్సరీ అడుగుతాను అనమాట నేను. అయితే ఇక నీళ్ళు ఒక్కొక్కసారి ఇటు వస్తున్నాయి అని చెప్పేసి ఏం చేసిన, మధ్యలో మా ఆయనతోటి సిమెంట్ వేయించిన. నేను మా ఆయన ఇద్దరం కలిసి ఏదో సెట్ చేద్దామని, మా ఆయన పాప మంచిగా వేసిండు. నేను ఉండదాన్ని ఉండక దానికి మధ్యలో చెక్క పెట్టినట్టు పెట్టేసరికి అది మంచిగా ఉంది, కానీ మొత్తం అది ఏంటంటే ఊడిపోయిందనమాట. ఇక నాకు నచ్చలేదు. ఇక సరే అయితే మరీ అంత హైట్ ఉన్నా నాకు నచ్చట్లేదు. ఇక సరైతే ఇక ఏదో విధంగా చేద్దామని చెప్పేసి అదంతా ఇట్లా చెక్కకు వచ్చేసింది. అది పక్కకు పెట్టేసి ఇక జాజి ఇదంతా ఉంది కదా, ఇక పెయింట్ అయితే ఉంది కదా, ఎల్లో పెయింట్ అని చెప్పేసి ఇక పెయింట్ స్టార్ట్ చేసిన నేనైతే. కానీ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. లైక్ అయితే మర్చిపోకండి, లైక్ అయితే చేయండి. కొత్తగా నా ఛానల్ నా వీడియో చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటి నుంచి అన్నీ నా ఇంట్లో డెకరేషన్కి సంబంధించినవే ఉంటాయి. నేను ఏమేమి తయారు చేస్తున్నా, ఏమేమి ఎట్లా చేస్తున్నాను ప్రతి ఒక్క వీడియో మీకు పెడతాను అనమాట నేనైతే. ఓకేనా ఫ్రెండ్స్? ఇక నేనైతే పెయింట్ అయితే మొన్న మిగిలినాయి కదా, ఆ పెయింట్స్ తోటి ఇక నేనైతే స్టవ్ కాడ మొత్తం జాజి మీకు కనబడుతుంది కదా, ఆ జాజి మీదని ఇదివరకు మంచిగా పొద్దున్నే జాజేసి ముగ్గేసి పెట్టేదాన్ని. ఇక పెయింట్ అయితే ఉంది కదా, ఇంక అట్రాక్షన్ కనబడుతుంది అని చెప్పేసి నేనైతే పెయింట్ వేస్తున్నా. మళ్ళీ నేను ఇంకొకటి ఏంటంటే, మన రోల్ ఉంటుంది కదా, రోళ్ళు కూడా నేను బయట పెట్టినమాట. కానీ స్టవ్ పక్కన ఉండాలట రోళ్ళు. ఇక సరైతే అని చెప్పేసి నేను ఏం చేసిన, ఇక అన్నిటిగా పెయింట్ ఆ డబ్బాతోటి ఎంతవరకు వస్తే అంత అవుతుందని చెప్పేసి పెయింట్ అయితే వేస్తున్నా. స్టవ్ కాడ మాత్రానికి నేను మంచిగా పెయింట్ వేస్తున్నానండి. కానీ నచ్చితే లైక్ చేయండి, లైక్ అయితే మర్చిపోకండి. నాకు ఇట్లా పెయింట్ అంటే నాకు చాలా ఇష్టం అనమాట. ఎందుకంటే మొత్తం మంచిగా అనిపిస్తుంది. కానీ ఒక లుక్ వస్తుంది, మంచిగా అనిపిస్తుంది అండి. ఎందుకంటే స్టవ్ కాడ ఇట్లా మనము మంచి ముగ్గులు వేసుకుంటే అదొక ఫీలింగే వేరనమాట. ఇక నేనైతే మాకు బాల్కనీలో కూడా ఒక స్టాండ్ అనేది పెట్టిన, అది కూడా చూపిస్తాను మీకు ఒక్కొక్కటిగా. ఇక మేము ఎప్పుడైనా తిన్న గిన్నెలు అవి ఏమైనా ఉంటే ఆ స్టాండ్లో పెట్టేస్తామన్నమాట. కిచెన్లో మాత్రం నేను ఏవి టీ గ్లాస్లో కూడా ఏం పెట్టను, అన్నీ వెనక వైపే అంటే ఒక స్టాండ్లో వేసేస్తాను అనమాట. నాకైతే మంచిగా అనిపిస్తుందండి. అక్కడ నేను మంచిగా గిన్నెలు రుద్దడము, బట్టలు కూడా నేను బాల్కనీలోనే చూస్తే ఇంతంత ప్లేస్లో ఎట్లా చేస్తావు అనేసి అనుకుంటారు మీరైతే. కానీ నేను అంతా సెట్ చేసుకున్నా. కొన్ని ఏమో బయట చెట్లు పెట్టినా కానీ అవి అయితే అస్సలు బతకట్లేవు. మామూలుగా నీడకి ఏమేమి బతుకుతాయి అవే బతుకుతాయి అన్నమాట. మిగతాయి మాత్రం మందార చెట్లు, మన శంఖం అవేమో చెట్లు ఉంటాయి, అవన్నీ మాత్రం నాకు చనిపోతున్నాయి. నాకు మస్తు బాధ అనిపిస్తుంది. అయితే నేను ఏం చేసిన అంటే వెనకనే ఒక స్టాండ్ ఏర్పాటు చేసుకొని ఇక కింద అయితే పెట్టిన, పైన కూడా కొన్ని ప్లేట్లు తెచ్చినాక బాల్కనీ బయట కూడా కొన్ని చెట్లు పెట్టుకున్నా. చెట్లు అంటే చాలా ఇష్టం. అది కూడా నేను నా చేతులతో పెట్టిన పువ్వులు పూసినవే భగవంతుడు పెట్టాలని నాకు అవి అట్లా పెట్టడం వల్ల నాకు చాలా ఇష్టం అనమాట. ఒక్క పువ్వు పూసినా నాకు అదే ఆనందం అనమాట నాకు. అందుకనేసి నాకు ఇంటి ముందు పెడితే అస్సలు బతకట్లేవు. ఇక నేనైతే బాల్కనీలో సెట్ చేసిన, అది కూడా మీకు ఒక వీడియోలో చూపిస్తాను నేను ఎట్లా సెట్ చేసిన అనేసి. ఇక నేనైతే పెయింట్ మొత్తం ఒక రోజంతా ఇక ఎల్లో పెయింట్ వేసి అది ఆరినాక మళ్ళీ మంచి డిజైన్ వేద్దామని చెప్పేసి అనుకున్నా. ఒక్కొక్కటి అయితే స్టార్ట్ చేసిన అండి. కానీ చాలా లుక్ వచ్చిందనమాట. నాకైతే నచ్చిందండి. మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి. ఎలా ఉందో వీడియో నాకు కామెంట్ రూపంలో చెప్పండి. ఓకేనా ఫ్రెండ్స్? అంటే కొందరికి నచ్చుద్ది, కొందరికి నచ్చదు. నాకైతే ఏంటంటే ఇట్లా పెయింట్ ముగ్గులు అంటే నాకు చాలా ఇష్టం అనమాట. కానీ నాకు ఒక బ్రష్ తెప్పిద్దామంటే మళ్ళీ మెయిన్ రోడ్కి వెళ్ళాలి. బ్రష్ లేక చిన్న దాంతో ఎట్లా అడ్జస్ట్ చేసిన నేనైతే. నేను ఇదివరకు స్టవ్ మాత్రం మామూలుగా అంటే 2 డేస్కి ఒకసారి అట్లా గడిగేదాన్ని తెలియక. ఇక నాకు సొంత ఇల్లు వచ్చిన కాంచలి మాదడానికి ప్రతిరోజు నేనైతే కృష్ణుడిది కూడా నేను పట్టిన కదా మొన్నటి దాకా.
ఎట్లా అలవాటు అయిందంటే మంచిగా స్టవ్ అయితే కడిగింది, ప్రతిరోజు స్టవ్ కడిగి స్నానం చేసి ముందు పాలు వెలిగి అంటే మొత్తం ఊడ్చి అంతా తూడ్చినాకనే స్టవ్ కడిగినాకనే మేము చాయ్ తాగేసరికి 9, 9:30 అవుతుంది. నాకు అట్లా అలవాటు అయిపోయింది అనమాట. నేను అప్పటి వరకు నేను స్టవ్ మీద ఏది పెట్టాను. స్టవ్ కడిగినాక స్నానం చేసి వచ్చినాకనే నేను ఫస్ట్ పాలే పెడతాను అనమాట. అట్లా అలవాటు అయిపోయింది నాకు. ఇక మా ఆయనకి ఎప్పుడైనా చాయ్ తాగాలనిపిస్తే కిందికి వెళ్ళి హోటల్ కాడ తాగేసి వస్తాడు. ఆయన కూడా ఏమన్నాడు పాపం. ఇక నేను ఎప్పుడు పెట్టి సపరే తాగుతాడు. నేను ముందే చెప్పాను అనమాట. ఆయనకు కూడా తెలుసు స్టవ్ కడగంది, స్నానం చేయండి, చాయ్ కూడా పెట్టదన్న సంగతి ఆయనకు కూడా తెలుసు. అందుకే ఒక ట్రిప్ అయినా ఎట్లా పొద్దున అలవాటు కాబట్టి కిందికి వెళ్ళి ఒక ట్రిప్ చాయ్ అయితే తాగేసి వస్తాడు. నేను అప్పటి వరకు మంచిగా స్నానం గట్లా చేసి మంచిగా పాలు పొంగిచ్చి చాయ్ పెట్టినాకనే ఇస్తాను అనమాట నేనైతే. కానీ నాకు ఇట్లా పెయింట్ వేయడము అవన్నీ నాకు చాలా ఇష్టం. అదైనా నా చేతులతో నేను అలా వేయడం అంటే నాకు ఇంకా ఇష్టం అనమాట. నేను ప్రతిదీ కూడా ఏమి నా చేతులతో నేను ఏమైతే తయారు చేస్తున్నా అవి పెట్టాలని నా కోరిక. ఎందుకంటే మన చేతులతో తయారు చేసినవి మనం ఇళ్ళలో పెట్టేవి అవి ఎంతో అంటే మంచిగా అనిపిస్తుంది అనమాట. మన చేతులతో తయారు చేసినవి అవి కూడా నేను ఒక్కొక్కటిగా చూపిస్తా. కాకపోతే ఏంటంటే ముందు గుమ్మానికి మాత్రం ఫ్లవర్స్ అవి ఎప్పుడూ కొనిపెట్టిన అనమాట. అవి కూడా చూపిస్తాను. నేను ఒకరోజు మళ్ళీ అంత వీడియో చూపిస్తాను మీకు ఎలా ఉంది ఏంటి అనేసి. నేనైతే మొత్తం నాకు చాలా టైం పట్టిందండి. ఎల్లో పెయింట్ అయితే కరెక్ట్ సరిపోయిందనమాట. అక్కడికి డబ్బా అయిపోయింది నాకైతే. మళ్ళీ నా దగ్గర ఇదివరకు కూడా కుండలు ఉన్నాయన్నమాట. కుండలు కూడా మంచిగా మొత్తం కడిగి మళ్ళీ వాటికి కూడా పెయింట్ వేసి అసలు ఎంత నాకు చాలా ఇష్టం కుండలు అంటే కూడా. వాటి లుక్కే వేరనమాట. నేను ఒక్కొక్క కుండ ఎక్కడ పెట్టినా ఎట్లా పెట్టినా అవన్నీ కూడా మీకు ఒకరోజు వీడియో తీసి చూపిస్తాను. కానీ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. లైక్ అయితే మర్చిపోకండి. ఇది మన గవర్నమెంట్ ఇల్లు అంటే అసలు ఎవ్వరు నమ్మరు. ఆ విధంగా ఉందండి. మా ఇల్లు చూస్తే అయితే మీరు స్టన్ అయిపోతారు. నాకైతే నచ్చిందండి. మరి మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి. అందరు అంటారు అసలు చాలా బాగుంది ఇల్లు అనేసి. అసలు గుమ్మం కాడైతే నాకే అసలు నేనే ఇట్లా డెకరేషన్ చేసినా అనిపిస్తుంది. ఇంకా లైట్స్ కూడా పెట్టాలి. ఆ లైట్లు కూడా కొన్ని పోయినాయి అనమాట. ఇక ఏదైనా పండగ రోజు మళ్ళీ మనీ ఉన్నప్పుడు ఒక్కొక్కటిగా తీసుకొచ్చి మీకు చూపిస్తా. ఇంకా చాలా డెకరేషన్ చేసేది ఉందండి. మనీతో కొంచెం ప్రాబ్లం ఉండడం వల్ల ఒక్కొక్కటిగా తెప్పించి చేస్తాను అనమాట నేనైతే. ఇంకా లుక్ బాగుంటుందండి. నాకు ఇట్లా గీతలు ఇట్లా బార్డర్ అనేది వంకటింకర్ వస్తే నాకు అస్సలు నచ్చదు. కరెక్ట్ బార్డర్లో కరెక్ట్గా ఇట్లా మంచి కరెక్ట్ సైజులు మంచిగా లైన్లో ఇస్తేనే మస్తు లుక్ ఉంటుంది అనమాట. ఇక మా పాపకి నేనే వేస్తా మమ్మీ అంటే సర్లేతి అని చెప్పి ఆమె కూడా అప్పుడప్పుడు కొన్ని ప్రాక్టీస్ చేపియాలని చెప్పేసి ఆమెకు కూడా చేపిస్తా. ఆమెకి పెయింట్ అంటే బాగా ఇష్టం అనమాట. అందుకనేసి పెయింట్ కూడా వాడి పెయింట్ వేస్తుంది. ఇక సర్లేతి ఏదైనా మంచిది అని చెప్పేసి ఇట్లా చూపిస్తున్నా. కానీ వీడియో చివరి దాకా చూడండి, మీకే తెలుస్తుంది ఎట్లా వెయ్యాలి ఏంటి అనేసి. నేనైతే మా కిచెన్లో ఇట్లా చేసుకున్నాను అనమాట. ఇక మాది రోల్ ఉంది కదా, ఇది వరకు ఎప్పుడో వేసినా అంత ఎల్లో పెయింట్ వేసినా కూడా అంత లుక్ లేదు. ఇంక ఇది మిగిలిపోయింది కదా, ఇది కూడా కొంచెం మంచిగా చేస్తే కొత్త దానిలాగా ఉంటుందని చెప్పేసి మళ్ళీ ఇదివరకు బయట పెట్టిన రోల్ అనేది బయట పెట్టొద్దంట. ఇక సర్లేతి అని చెప్పేసి ఇక కిచెన్లోనే సెట్ చేసి ఒక రోజు మళ్ళీ అదంతా చూపిస్తాను మీకు. ఓన్లీ పెయింట్ అయితే వేస్తున్నాను నేనైతే. కానీ ఎల్లో అసలు లుక్కే మారిపోతుంది అనమాట. చాలా బాగుంది. అసలు ఎప్పటి నుంచో వేద్దాం అనుకున్నా, అసలు ఎప్పుడు తెచ్చిపెట్టిన పెయింట్లు వేద్దామనేసరికి మర్చిపోయినా అనమాట నేనైతే. ఇక అవి మొన్న దొరికినాయి మంచిగా. నాకైతే చాలా సంతోషం అయింది. ఇంకా చాలా డెకరేషన్ చేసేది ఇంకా చాలా ఉంది. అది ఒక్కొక్కటిగా చూపిస్తా.
లైక్ అయితే మర్చిపోతున్నారు, లైక్ అయితే చేయండి, లైక్ చేయండి, వీడియో చివరి దాకా చూడండి. ఓకేనా ఫ్రెండ్స్? మన సొంత ఇల్లు కాబట్టి ఎన్ని చేసినా నడుస్తుందండి. నేను ఇదివరకు కిరాయిలలో ఏది చేసినా సరే ఏముంది, అందరు ఇట్లా చేస్తున్నావు అట్లా చేస్తున్నావు అదా ఇదా అనేవాళ్ళు. కానీ ఇప్పుడు నేనైతే దేనికి భయపడను. నా ఇల్లు కాబట్టి నా ఇష్టం అనమాట. ఇక నాకైతే చాలా సంతోషంగా ఉంది. కానీ భగవంతుడు నాకు చేసిన పెద్ద మేలు నాకు ఇల్లు ఇవ్వడమే. దానికంటే గొప్ప ఏది లేదు. కానీ కష్టానికి తగ్గ ఫలితం అంటారు. నేనైతే చాలా ఇల్లు కోసం అయితే నేను హైదరాబాద్ వచ్చిన కాంచాలి ఎక్కడ ఇల్లులు దరఖాస్తు పెడతారు అక్కడ ఉరికేదాన్ని అనమాట. మళ్ళీ మేము వచ్చినాక రేషన్ కార్డుల గురించి కూడా మస్తు, అసలు గవర్నమెంట్ అంటేనే అసలు ఒక్కసారిగా కాదండి, చాలాసార్లు తిరిగేసి ఉంటుంది మనకి. నేనైతే రేషన్ కార్డు కోసం కూడా చాలా తిరిగిన. ఎక్కడ అప్లికేషన్స్ పెడతారంటే అక్కడ ఉరికేదాన్ని. నాకు అంత కష్టపడ్డా కాబట్టే నాకు రేషన్ కార్డు కూడా వచ్చింది. అప్పట్లో బాగా తిరిగిన నేనైతే రేషన్ కార్డుల కోసం, వాళ్ళని వీళ్ళని ఎక్కడ ఏదైనా మీటింగ్ జరిగిందంటే కథం వెళ్ళి కనుక్కునేదాన్ని. రేషన్ కార్డు కోసం కూడా చాలా తిరిగిన. నాకైతే అసలు ఎట్లా తిరిగినో అదొక్కటైతే సంపాదించుకున్నాను నేనైతే రేషన్ కార్డు. అది అయిపోయాక ఇక నెక్స్ట్ ఇల్లు కోసం కూడా అండి ఎక్కడ దరఖాస్తు పెడితే అక్కడికి వెళ్ళేదాన్ని. ఎన్ని పెట్టినో ఎన్ని స్లిప్పులు ఉన్నాయో అసలు. కానీ నాకు ఆ భగవంతుడు నాకు పెద్ద వరం అండి. నాకైతే ఇల్లు రావడం అది చాలా, అసలు అందరూ స్టన్ అయిపోతున్నారు ఇల్లు చూసి కూడా. నాకు అది కూడా రుణమే అసలు భగవంతుడికి. అబ్బో, కానీ నేను ఇలా ఉంటే అనుకోలేదండి. కానీ అసలు నేను అనుకున్న కంటే ఎక్కువనే ఉంది. మంచిగా అనిపిస్తున్నాయి ఇల్లులు అయితే. నేను స్టార్టింగ్లో చూసినప్పుడు అయ్యో నాకు మంచాలు పడతాయా లేవా అనేసి బాగా కొంచెం కొన్ని సామాన్లు పడేయాల్సి వస్తుందేమో అనుకున్నా. కానీ నేను ఏ ఒక్క సామాను పడేయలేదు. ఇంకా పెట్టుకునే అంత ప్లేస్ కూడా ఉంది. మీకు ఒక్కొక్కటిగా చూపిస్తా అవి కూడా. అసలు నేనే స్టన్ అయిపోయిన, మామూలు కూడా అందరూ స్టన్. అసలు ఏంటి అసలు మీరు అనుకుంటారు, అట్లా నేనే స్టన్ అయిపోయినండి. అన్ని సామాను పట్టినాయి. ఇంకా సామాను కూడా సన్సైడ్లు అయితే 3 సన్సైడ్లు మంచిగా సెట్ చేసి ఒకటే సన్సైడ్ నిండుద్ది అనమాట. ఇంకా 2 సన్సైడ్లు ఖాళీగా ఉంటాయి. అంత సామాను పెట్టుకోవచ్చు. కానీ అది కూడా అదృష్టమే కదా, సామాను పెట్టుకోవడం కూడా. ఇంకా సామాను కూడా చాలా పడతాయి అనమాట. అవి కూడా చూపిస్తాయి మీకు ఒక్కొక్కటిగా. ఇంకా పైన కూడా మన సన్సైడ్ మీద కూడా ఇట్లా పైన కర్టెన్స్ కడదామని చూస్తున్నా. అవి కూడా అసలు మేకులు అయితే కొట్టి పెట్టినా కానీ వాటికి టైం అయితే కుదరట్లేదు. మంచిగా కుర్చీలాగా కుడదాం అనుకుంటున్నా. కానీ మిషన్ మంచిగా లేదు. మరి అట్లనే పెట్టాల్సి వస్తుందో ఏమో చూసి మళ్ళీ మీకు చూపిస్తానే ఒకరోజు. కర్టెన్స్ మొత్తము పెట్టాలనుకుంటున్నా. కానీ అసలు చాలా ప్లేస్ ఉందన్నమాట. ఇంత పెద్ద రూమ్లు ఇవ్వడం అసలు మనకు చాలా అదృష్టం అని చెప్పుకోవాలి. నాకైతే సరిపోయినాయి అండి. అందరు అనేటోళ్ళు అనమాట, ఇవంతా సామాన్ ఏడబెడతావు అని అందరు ఎక్కిరిచ్చిన వాళ్ళే ఉన్నారు. కానీ అసలు ఎవ్వరు కూడా అయ్యో అనేసి అనేవాళ్ళు లేకుండే. నాకేంటంటే నాకు ఒక నమ్మకం ఉండేదన్నమాట. మన నమ్మకం మనలో కూడా ఇది అవుతుంది అనమాట. నాకు కూడా మస్తు నమ్మకం ఉండే, నాకు ఎట్లాగైనా ఇల్లు వస్తుంది అనేసి. నాకు ఒక్కటి బాగా నిర్ణయం అనమాట, ఎట్లాగైనా వస్తుంది ఇల్లు. అయితే మా ఆయనైనా కొంటాడు, లేకపోతే ఏదో ఒక రూపంలో నాకు ఇల్లు వస్తుందని నాకు నమ్మకం బాగుంటుండే. అట్లా అని చెప్పేసి అన్నీ ఒక్కసారి కొనలేం కదా అని చెప్పేసి ఒక్కొక్కటిగా నేను ఒకసారి మిషన్, ఒకసారేమో మన ఫ్రిడ్జ్, ఒకసారేమో టీవీ, అలా అన్నీ ఒక్కొక్కటిగా. మంచాలు కూడా 2 మంచాలండి. ఒకటేమో మాది మ్యారేజ్ అయినప్పుడు ఒక మంచం ఉంటుండే, ఇంకా 2 మంచాలు కూడా ఎక్స్ట్రా కొని పెట్టుకున్నాం అనమాట. అవి కూడా అసలు ఇవన్నీ ఎట్లా పడతాయా పట్టవా అనేసి నాకు కూడా మస్తు టెన్షన్ ఉండే. చూసినప్పుడు మన ఇంట్లో చూసినప్పుడైతే చూస్తే చిన్నగా అనిపించిందండి, నిజంగా చెప్తున్నా. నేను ఇల్లు అయ్యో నా మంచాలు పడతాయా పట్టవా అన్నంత భయం కూడా వేసింది నాకు. అయ్యో ఇంత సామాన్ పడతాయా లేవా అని కూడా నాకు మస్తు టెన్షన్ ఉంటుండే అండి. కానీ ఆ భగవంతుని దయ వల్ల అసలు 2 మంచాలు పడతాయి అనుకోలేదు. కానీ 2 మంచాలు పట్టినాయి. మా మంచం అయితే పెద్దగా ఉంటుంది అనమాట, అది కూడా పట్టింది. ఇంత మిషన్, బీరువా, అబ్బా చెప్పలేమండి. చాలామంది అయితే చేయించుకుంటున్నారు, నేనైతే ఏ వర్క్ చేయించలేదు. బండలు ఒక్కటే నాకు బాగా ఉండే వేయించుకోవాలని. కానీ ఇప్పుడు ఏం తర్వాత చేపిస్తాను. నేనైతే ఎట్లా అసలు మంచిగా సెట్ చేసుకున్నా. నాకైతే మనశ్శాంతి అనిపిస్తుంది అనమాట. బీరువా
మిషన్ ఇవన్నీ కూడా పట్టినాయండి. అసలు అంత బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట. ఎవరు చూసినా సరే కొత్తగా ఎవరైనా వచ్చిందనుకో, అబ్బా ఇంత బాగా చదువుకున్నావు అది ఇదంటే నాకు అది చాలా సంతోషం అనమాట. అసలు నాది నాకే చాలా అసలు ఇంత మంచి సెట్ చేసుకుంటే నాది నాకే మస్తు సంతోషం అనిపిస్తూ ఉంటుంది నాకు. అది కూడా ఒక కళే కదా నేనైతే అనుకుంటున్నా. ఇల్లు చదవడం కూడా ఒక కళనే. కానీ ఇన్ని రోజులు అనుకునేదాన్ని నేను ఎంత మంచి చేసినా కూడా ఎవ్వరికీ తెలియకపోతుండే. కానీ నేను యూట్యూబ్ పెట్టిన కాంచెలి నా వీడియోస్ అందరు చూడడం వల్ల అదొక సంతోషం అనమాట. నాది ఏమంటారు కదా, నాలో ఉన్న కళ మాత్రం మీ అందరు చూస్తున్నందుకు నాకు చాలా చాలా సంతోషం ఉంది. మా పాప బాగా నవ్వుతుంది కదా. నిజమే కదండి నేను చెప్పింది. నాకు మనీ రాకున్నా మంచిదే, కానీ నాకు నాలో ఉన్న టాలెంట్ అందరు గుర్తించాలని నాకు ఉన్నదన్నమాట. ఎందుకంటే పెద్ద అది కూడా అంతే కదా. ఇంకో నా దగ్గర పెయింట్ వేస్తానికి అసలు అది ఎక్కడో పోయి దొరకలేదు. నేను ఏం చేసినా మన ఒక క్లాత్ తోటి వేయించింది అనమాట. నాకు ఇంకొకటి ఏం చెప్పాను, సన్నగా డ్రాయింగ్ చేస్తే నాకు అస్సలు నచ్చదు. నాకు మంచిగా అన్ని నిండుగా కనబడాలన్నమాట. అందుకనేసి నేను ఇక ఒక క్లాత్ తోటి అట్లా పెట్టేసిన అనమాట. నేను ఇంకా ఏదో చేద్దాం అనుకున్నా, మెరుపులు అవన్నీ చేద్దాం అనుకున్నా, కానీ అవన్నీ లేవు నా దగ్గర. ప్రస్తుతానికైతే ఇట్లా సెట్ చేసుకున్నా. కుండలు అంటే కూడా నాకు చాలా ఇష్టం అనమాట. అక్కడక్కడ తొట్టిలాగా వెనకటి రోజులలో ఇట్లా కుండలు వేలాడదీసేది కదా, అట్లా నాకు చాలా ఇష్టం అట్లా వేలాడదీయాలనేసి. ఇప్పుడు అవి కూడా నేను చూపిస్తాను ఒక్కొక్కటిగా. కానీ ఎంత లుక్ ఉందండి, చాలా బాగా నచ్చింది నాకైతే. మీరు కూడా కామెంట్స్ రూపంలో ఏదైనా ఉంటే చెప్పండి నాకు, ఓకేనా ఫ్రెండ్స్. మీకు ఒక్కొక్కటి చూపిస్తుంటా నేను ఏదేది తయారు చేస్తున్నా ఏంటి అనేసి. ఇంకొక అప్పట్లో అయితే అసలు చాలా ఓపిక ఉంటుండే. మా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు కూడా చాలా అసలు ఎన్నో విధాలుగా డ్రాయింగ్ అవన్నీ కూడా వేశాను. కానీ అప్పుడు నాకు యూట్యూబ్ లేదు, నాకు అది ఏం లేదు కాబట్టి ఏది కూడా ఇంకా అప్పుడైతే చాలా మంచిగా చేసుకునేదాన్ని. పిల్లలు చిన్నగా ఉన్నా కూడా అసలు ఇల్లంతా ఆగం చేసినా కూడా ఎప్పటికప్పుడు చదరడము ఊడ్చడము అసలు భలేగా చేసుకునేదాన్ని. అందరూ అనేది భలే ఓపిక పెడతావు నువ్వు అనేసి. నాకు ఫస్ట్ నుంచి కూడా నాకు అదొక సంతోషం అనమాట, నాకు ఇల్లు నీట్గా ఉండడము. అంటే మేమున్న రెంట్లో మాత్రం 1 సంవత్సరం వరకు అయితే పట్టించుకోలేదు. ఎందుకంటే నాకు సొంతగా ఇల్లు వస్తుందని చెప్పేసి వెళ్ళడమే కదా అని చెప్పేసి 1 సంవత్సరం 2 సంవత్సరంన్నర వరకు ఇల్లుని కూడా అంత పట్టించుకోలేదు. ఏమైనా మా ఆయనతో బేరమే పోయేదాన్ని. ఇక నాకు ఇల్లు వచ్చినాక నేను బేరం కూడా వెళ్తలేదు. ఉన్నంట్లోనే అమ్మో నా వల్ల కూడా కాదు. నాకు కొత్త బండి తీసుకున్నాకనే బేరం స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. అప్పటి వరకు అయితే నేనైతే రానని మా ఆయన కూడా వద్దంటుండే పాపం. ఎందుకంటే ఇక ఆ బండి కూడా బాగాలేదు రామా, ప్రస్తుతానికైతే నువ్వు ఇంట్లోనే ఉంటూ తర్వాత చూద్దాంలే బండి కొన్నాక అంటాడు. కానీ ఈ బండి కూడా అవసరం లేదు. ఇప్పుడైతే బేరాలు కూడా చాలా డల్ అయిపోయినాయి. ఉన్న వాటిని ఎట్లా అడ్జస్ట్ చేసుకుందామని చూస్తే ఏదైనా జాబ్ చూసుకోవాలి. కానీ అట్లా నాకైతే అసలు చాలా సంతోషంగా ఉందన్నమాట. ఎందుకంటే యూట్యూబ్ అంటే మనం అనుకుంటాంగా డబ్బుల కోసమే కదా మనీ వచ్చినాయి అవి ఇవని ఎంతోమంది అడుగుతూ ఉంటారు. నాకు మనీ రాకుండా మంచిదే, ఉన్నంతలో ఇట్లా నలుగురికి నా టాలెంట్ ఏందో చూపించాలని ఉన్నదన్నమాట నాకైతే. అదైతే చాలా సంతోషం ఉంది నాకైతే ఇవి చాలా బ్రష్ బలేదు నేను ఎక్కడ వేద్దాం అనుకున్నా. వాటి కూడా అట్లా లావులా అవ్వాలి పువ్వు. సన్న చేస్తే బాగా
ఇంకో వాటికి అట్లా పెట్టు, లావు పెట్టు పువ్వు. చెనికి సరిపోతాను, చెనికి దీన్ని తీస్తేనే ఇంకా మస్తు వస్తుంది. అరే చిన్నగా పగులుద్ది. లావు ఉంటుంది మంచిగా బ్రష్ అనేది మంచి డిజైన్ వేద్దాం అనుకున్నా, అంత పిచ్చి మళ్ళీ రోడ్డు మీదకి వెళ్ళాలి, ఎవరు చేస్తారు?